నేను ఒక్కడని ఒకవైపు లోకం ఒకవైపు అన్నట్లుగా భారతదేశం ఈరోజు ధీటుగా సమాధానం చెబుతుంది. ఎందుకంటే ఈ ఆపరేషన్ సింధూర్ని తట్టుకోలేక ఆపరేషన్ సింధూర్తో జరిగినటువంటి నష్టానికి పరువు పోగొట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు బలూచిస్తాన్ అనే ఒక ప్రాంతాన్ని కూడా పూర్తిగా కోల్పోవలసినటువంటి పరిస్థితి వచ్చింది కదా. దీన్ని ఏం చేయాలో తెలియక భారతదేశాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక ఒకవైపు సింధు జలాలు ఆపేస్తుంటే ప్రజలేమొచ్చేసి పూర్తిగా పాక్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న వేళ ఇప్పుడు భారతదేశాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పాలు చేయాలని సైబర్ దాడులకి పాల్పడింది. అయితే సైబర్ దాడులకు పాల్పడింది అది ఒక్కటే కాదు, తన మంద ఉంది కదా, తన మంద అయినటువంటి బంగ్లాదేశ్, తుర్కీ, చైనా, ఇరాక్, పాకిస్తాన్ వీళ్ళన్నీ కలిసి దాదాపు 15 లక్షల సైబర్ దాడులు అయితే చేశారు. 15 లక్షల సైబర్ దాడులు ఒకేసారి చేస్తే మన దర్యాప్తు బృందాలు అయితే వాటిని తిప్పుకొట్టాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, ఎంఎస్ఎంఈ వ్యాపారులు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, పవర్ గ్రిడ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసులు వంటి వాటిని ఇవి లక్ష్యంగా చేసుకుంటున్నాయి. బిఎస్ఎన్ఎల్, యూపీఐ, డిజిటల్ వాలెట్స్, స్టాక్ ఎక్స్చేంజ్లు, దిగ్గజ కంపెనీలు వీటిల్లో ఉన్నాయి. రక్షణ రంగ సంస్థ నుంచి కూడా డేటా చౌర్యానికి ప్రయత్నించాయి. దీనిని భారత డిజిటల్ ఆస్తులపై పాక్ చేసిన సైబర్ యుద్ధంగా ఇంటర్పోల్ ట్రైన్ ప్రెండియాల కృష్ణశాస్త్రి గారు వెల్లడించారు. అలాగే ఇటీవల ది సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ సైబర్ దాడికి గురైంది. దాని సిస్టమ్ లో బెస్టర్ హబీబ్ 404 పేరిట ఓ మెసేజ్ కనిపించింది. సురక్షితమే అని మీరు అనుకుంటున్నారా, మేము ఇక్కడే ఉన్నాం అనే సందేశం కనిపించింది. ఆ తర్వాత ఈ వెబ్సైట్ ని రీస్టోర్ చేశారు. ఈ హ్యాకింగ్ గ్రూపుల్లో కొన్ని పేర్లు వెల్లడయ్యాయి. ఇస్లామిక్ హ్యాకర్స్ ఆర్మీ, ఇది ఇరాక్ చెందినది. ఇకపోతే పాలస్తీన్ కి చెందినటువంటి టీమ్ అజ్రాయిల్ ఏంజల్ ఆఫ్ డెత్, ఇకపోతే బంగ్లాదేశ్ కి చెందినటువంటి సైల్హెట్ గ్యాంగ్ ఎస్జీ, ఇక మరొకటి డైనెట్, అలాగే ఏపీటీ 36 పాకిస్తాన్ సైబర్ ఫోర్స్, టీమ్ ఇన్సేన్ పాక్, మిస్టీరియస్ బంగ్లాదేశ్, ఇండో హ్యాక్ సెక్, సైబర్ గ్రూప్ హోక్స్, నేషనల్ సైబర్ క్రూ పాకిస్తాన్ వంటి వాటిని కూడా గుర్తించారు. ఇవి గత వారం నుంచి తరచూ సైబర్ దాడులు చేసి భారత్ నుంచి డేటా చౌర్యం చేసినట్లు 100కు పైగా క్లెయిమ్లు అయితే చేశాయి. వీటిల్లో ఎంతవరకు నిజమనే వాటిని భారత వర్గాలు మాత్రం ధృవీకరించలేదు. బంగ్లాదేశ్ కి చెందిన సైల్హెట్ గ్యాంగ్ ఎస్జీ, డైనెట్లు భారత్ లోని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి 247 GB డేటాను తస్కరించినట్లు పేర్కొన్నాయి. ఈ సంస్థలు వాటిల్లో కొంత బహిర్గతం చేయగా వాటిని క్లౌడ్ ఎస్ఈకే సంస్థ విశ్లేషించి అది పంబ్లింగ్ అందుబాటులో ఉండేదని వెల్లడించింది. అజ్రాయిల్ ఏంజల్ ఆఫ్ డెత్ 10 లక్షల మంది ప్రజల డేటాను ఎలక్షన్ కమిషన్ నుంచి అపహరించినట్లు వెల్లడించింది. అది 2023లో రీసైకిల్ చేసిన డేటాగా తేలింది. ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్ మద్దతుతో నడిచిన హ్యాకింగ్ సంస్థలు భారత పవర్ గ్రిడ్ లో 70% కుప్పకూల్చామని ప్రకటించుకున్నాయి. కానీ ఇది పూర్తిగా అవాస్తవమని పీబీఐ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. పాక్ యుద్ధంలో పైచేయి సాధించిందనే ప్రచారం కోసం శాటిలైట్ జామ్ చేశామని, నార్థర్న్ కమాండ్ తో సంబంధాలు తెంపేశామని, బ్రహ్మో స్టోరేజ్ డిపోను పేల్చేశామని పాక్ ముఠాలు ప్రచారం చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. పాక్కు చెందిన ఏపీటీ 36 గ్రూప్ తో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. దీనికి ట్రాన్స్పరెంట్ ట్రైబ్ అనే నిక్ నేమ్ కూడా ఉంది. ఈ గ్రూప్ మాల్వేర్ పేలోడ్స్ దాడులు చేస్తుంది. ఇది వాడే వాటిల్లో అల్లా కొరే, క్రిమ్సన్ రైట్ వంటివి ఉంటున్నాయి. ఇవి సోకిన కంప్యూటర్లపై ఏపీటీ 36 గ్రూప్ కు అపరిమిత నియంత్రణ లభిస్తోంది. ఇలా దొంగతనంగా అంటే ధైర్యంగా ఎదురొడ్డి గెలవలేనటువంటి పాకిస్తాన్ ఇప్పుడు తన యొక్క మందని, తన యొక్క ఈ బేవర్సగాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడేమొచ్చి భారత్ పై ఇలాంటి దాడులు చేస్తుంది. ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఈ భారత్ లో కూడా కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ హ్యాకింగ్ లో పాల్గొని వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఇది మన దౌర్భాగ్యం.